బుల్డోజర్ వస్తుంది, ఆ ఢిల్లీ కూల్చేస్తుంది. ఒక రౌడీజం చేశాడు, బుల్డోజర్ వచ్చేస్తుంది, కూల్చేస్తుంది. యాజ్ ఫర్ లీగల్ అయితే తప్పది, కానీ ఈ భయం అనేది రెండో వాడు తప్పు చేయడానికి వెనకాడుతున్నాడు. ఇదివరకు మీరు చూడండి, మన పాత సినిమాలన్నీ చూడండి, బీహార్ నుంచి తీసుకొచ్చాం, లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చాం అని సినిమాలు. అంటే ఏంటి, బీహారు, ఉత్తరప్రదేశ్, చివరికి కొన్ని సినిమాల్లో అయితే అదే గోపీచంద్ సినిమాలో బీహార్కి ఇక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్లు వెళ్తారు, అందరూ తుపాకులు పట్టుకుని డాన్సులు వేస్తా ఉంటారు. ఈ మనం సినిమాల్లో చూసినయే కాదు, నిజ జీవితంలో వీడియోలు ఓపెన్ గా అయినాయి. బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ అవన్నీ తుపాకులతో రోడ్ల మీద తిరుగుతా సెక్యూరిటీ పెట్టుకుని తిరిగినాయి ప్రైవేట్ సైన్యాలు. ఇవాళ ఆ స్థాయిలో లేదుగా, ఇప్పటికీ ఉంది అక్కడక్కడ, వెంటనే పట్టుకుంటున్నారు. ఇవి ఈ 15 ఏళ్లలో వచ్చిన మార్పు, ఈ 12 ఏళ్ల ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రెండిట్లలో కూడా. ఇదివరకు బీహార్ అంటే తుపాకీ పట్టుకు తిరగడం, తుపాకులు కావాలన్నా కూడా స్మగ్లింగ్ ఎక్కడి నుంచి తెచ్చుకోరు, లేదా ఏమన్నా చంపాలన్నా 2 లక్షలు ఎత్తే చాలు ఇక్కడికి వచ్చి మర్డర్ చేసిపోయేవాళ్ళు. అలాంటి స్టేజ్ నుంచి వాళ్ళు ఎంత మార్పు వచ్చింది, ఇంకా మారుతుంది. ఇప్పుడు ఏంటి, డెవలప్మెంట్ వైపు పరుగులు పెడుతున్నారు. ఈ ఒక్క రోజులో ఏ సమస్య పరిష్కారం కాదు, అది ఎన్నేళ్ల నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నిర్లక్ష్యానికి గురి అవ్వడం, మతపరమైన ఉద్రిక్తతలకు కారణం కావడం, రౌడీ నాయకులు దర్జాగా వెలగబెట్టినటువంటి చోట్ల ఉన్నది. అవి అయిపోయింది. ఇప్పుడు యూత్ ఏం చేయాలి, నిజంగా అయితే కనుక ఇది కంట్రోల్ కావాలంటే ఈ చట్టంతో కంట్రోల్ అవుతుందని నేను అనుకోను. బుల్డోజర్ కల్చర్ ఉండాలా, యూత్ వెళ్ళి వాళ్ళ మీద పడాలి. కొడకలారా మీరేంటి లీక్ చేసి మా జీవితాలని నాశనం చేస్తారా అనే మొక్కని చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉన్న యువత వెళ్ళి కొట్టారనుకోండి వాళ్ళ ఇంటి మీద పడి, అప్పుడు కదా భయం వేసేది. జరగాలి అంటే 4 సార్లు జరిగింది అనుకోండి, పేపర్ ని పట్టుకోవాలంటే భయపడతాడు. ఆ భయం పుట్టించాలి అక్కడ. దానితో ఇలాంటి బిల్లులు కూడా కఠినంగా అమలు చేయాలి పొద్దున్న. సార్ ఒకటి ఫైనల్ గా, ఈ యాజిటేషన్ ద్వారా ఒకప్పుడు మోడీ గారు ఒక అద్భుతమైన కార్యక్రమం మన్ కీ బాత్ అని తీసుకొచ్చారు. ఆయన చెప్పాలనుకుంటే ఎప్పుడు కరోనా టైంలో బాగా సక్సెస్ అయింది. ఆయన చెప్పాలనుకున్న ప్రశ్న అక్కడి నుంచి అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ యాజిటేషన్ తర్వాత వరుసగా ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయారా అనేది ఒక డౌట్. అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ అలా ఉందని కూడా ఈ ఉద్యమం తెలియజేసి మోడీ ఆ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా నాకు తెలిసి 4-5 వీడియోలు అనుకుంటాయి ఇప్పుడు దాకా ఆయన సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసి ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. ఎలా చూడాలి? బేసిక్ గా ఏంటంటే మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్